హలో హాయ్ అండి, రైతన్నలందరికీ నమస్తే. మీరు చూస్తున్నది టీపీఎన్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్. నేను మీ భాస్కర్ నాయుడు. మన టాపిక్ ఏంటంటే ఈ రోజు ఒక మిరప విత్తనం గురించి అండి. ఈ కంపెనీ వచ్చేసి విలేజ్ రూట్స్. ఈ విలేజ్ రూట్స్ కంపెనీ నుంచి ఏదైతే ఉందో భీమా 531 అనే మిరప రకం గురించి అండి. ఇది ఒక కడ్డీ బ్యాడిగి రకం. ఈ కాయ సైజు దీనిది ఎలా ఉంటుందంటే పెన్ను సైజులో ఉంటుందండి. మనం ఒక పెన్ను వాడతాం కదా, ఆ పెన్ను సైజు ఎలా ఉంటుందో అదే సైజు చిన్నగా ఉండి అదే సైజు పొడవుగా ఉండి ఆ విధంగానే సేమ్ యాజ్ టీజ్ గా ఉంటుంది. ఆ కాయ ఎలా అంటే దీన్ని పచ్చికాయకి యూజ్ చేసుకుంటారు. కర్ణాటక అంటే మన బళ్ళారి సరౌండింగ్ కానీ, గుంటూరు కానీ, పల్నాడు కానీ, మన కర్నూలు కానీ, మన రాయచూరు జిల్లా కానీ, ఇక్కడ ఎక్కడైతేనేమి గ్రీన్ చిల్లీకి కూడా 1 లేదా 2 కోతలు గ్రీన్ చిల్లీ తెంపుకున్న తర్వాత దీన్ని పండుకు కూడా వదులుకొని డ్రై చిల్లీకి కూడా ఎండుమిరపకు కూడా వాడుకునే రకం అండి ఇది భీమా 531 అనేది. ఈ భీమా 531 తీసుకోవడం వల్ల రైతన్నులకు ఏమి లాభం అనే విషయం గురించి మొదటిగా మాట్లాడుకుందాం. ఇది ఒక అధిక వర్షాలు పడతాయి సపోజ్ కి, అధిక వర్షాలు పడి మీ పొలంలో అధికంగా నీళ్లు ఆగుతాయి సపోజ్ కి, లేదా మీరు వాటర్ పెట్టినప్పుడైనా మీ పొలంలో తొందరగా తేమ ఆరదనుకున్న పొలాల్లో కూడా ఇది విల్టును తట్టుకునే దాంట్లో ముందుంటుందండి. విల్టుని బెస్ట్ గా తట్టుకుంటుంది. అలానే వేరుకుళ్ళుడు విల్టును తట్టుకొని తొందరగా కూడా దీనికి ఇంకొక లక్షణం ఉంటుంది. ఇది టాలరెన్స్ అయితే కాదండి, టాలరెన్స్ కాకపోయినా బెస్ట్ గా వైరస్ తట్టుకుంటుంది. ఎందుకోసం అంటావా, దీనికి లక్షణం ముఖ్యంగా వైరస్ తట్టుకునే గుణం ఎలా ఉంటుందని చెప్తున్నాడు ఈయన. వైరస్ టాలరెన్స్ కాకపోయినా అని మీరు అనుకోవచ్చు. దీని లక్షణం ఏంటంటే 45 రోజులకే దీనికి కాపు పట్టే లక్షణం ఉంటుంది. అంటే దగ్గర 45 రోజుల కల్లా పూత పిందె స్టార్ట్ అవుతా వస్తుంది దీనికి. ఆల్మోస్ట్ చెట్టు 60-70 రోజుల కల్లా చెట్టు నిండా కాపు దిగుతుంది. ఎలా అంటే 45 రోజులు పూత పిందె స్టార్ట్ అయ్యి 60-70 రోజుల కల్లా చెట్టు నిండా కాపు దిగి మంచి దగ్గర అండి. ఎలా అంటే చిక్కని కాపు, చాలా దగ్గర కాపు, చిక్కని కాపు కాస్తూ మొక్క చెట్టు నిండగా కాపు కాయడమే దీని లక్షణం. ఒకవేళ మీరు సపోజ్ కి మా ఏరియాలో అండి, కర్నూలు జిల్లాలో మన గుంటూరు జిల్లా కానీ గ్రీన్ చిల్లీ తెంపుతుంది, కొంచెం మన బళ్ళారి జిల్లా కానీ కొద్దిగా గ్రీన్ చిల్లీ తెంపుతుంది. ఆ ఏరియాలో ఎలా అంటే ఒక డ్రై చిల్లీ 2 కోతలు గ్రీన్ చిల్లీ తెంపిన తర్వాత ఒక 20 క్వింటాలు కానీ 25 క్వింటాలు ఎండు మిరప తీసుకుంటారు వాళ్ళు. అదే మన గుంటూరు సైడ్ కూడా అంతే, ఒక 25 క్వింటాల నుంచి 30 క్వింటాల దాకా తీసుకుంటారు. అదే మన కర్నూలు జిల్లా విషయానికి వచ్చేసరికి 35 క్వింటాల దాకా కూడా తీసుకున్న రకం ఇది. 35 క్వింటాల దాకా ఎలా తీసుకుంటాడు అంటే దీన్ని ఒకవేళ వాళ్ళు గుంటూరు కానీ ఇటు సైడ్ కానీ ఎక్కువ కోతలు తెంపరు కాబట్టి డ్రై చిల్లీ. అదే మన ఏరియాలో అయితే ఏం చేస్తాడంటే మొదటిగా కాసిన కాపుని తెంపిన తర్వాత రెండవ స్టెప్ వస్తుంది, రెండవ స్టెప్ కాపు కాసిన తర్వాత మూడవ స్టెప్ వస్తుంది, మూడవ స్టెప్ వచ్చిన తర్వాత నాలుగో స్టెప్ కూడా మంచి అంచెలంచెలుగా స్టెప్పులు వేస్తూ కాపు కాసే రకాలలో మొదటిగా ఉండే రకమే ఈ భీమా 531. ఇది వచ్చేసి విలేజ్ రూట్స్ కంపెనీ. ఈ భీమా 531 ముఖ్యంగా తీసుకోవడానికి కారణాలు ఇవేనండి. ప్రతి ఒక్క రైతన్న ధైర్యంగా తీసుకోవచ్చు. కంపెనీ నుంచి కూడా ఫీల్డ్ స్టాఫ్ ఉంటారు, ఎటువంటి విషయాల్లో కూడా వీళ్ళు ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారు. లేదు ఆ కంపెనీలు వద్దండి, మీరు చెప్పారు భాస్కర్ నాయుడు అన్న, మీరు చెప్పారు కాబట్టి మిమ్మల్ని నమ్మి మేము తీసుకుంటాం అనే వాళ్ళకు కూడా కింద నా నెంబర్ ఉంటుంది. ఏ చిన్న డౌట్ వచ్చినా నా నెంబర్ కాల్ చేయండి, మీకు సపోర్ట్ ఖచ్చితంగా ఉంటాను. ఎందుకంటే మనం ఏదైనా పరిచయం చేయబోతున్నామంటే బెస్ట్ రకాన్ని మనం పరిచయం చేస్తాం. రైతన్నలకి కానీ ఎక్కడైనా కూడా మార్కెట్ విషయాల్లో కూడా డోకా లేదండి. ధైర్యంగా మార్కెట్కి తీసుకెళ్తే తొందరగా పోయే రకమే. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇది ఒక 20,000, 18,000, 16,000 మధ్యన అయితే మార్కెట్ లో నడుస్తుంది. తర్వాత హైయెస్ట్ లో ఉంటే 25,000 దాకా కూడా ధర పలికే రకాలలో బెస్ట్ ప్రొడక్ట్ అండి. ఇదే